సో అనదర్ మైల్‌స్టోన్ టు అమరావతి రీసెంట్‌గా ఏమైందంటే ఎలక్ట్రానిక్ సిటీ. అది లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం వలన అండ్ బికాజ్ హి ఈజ్ ఎన్ ఐటీ మినిస్టర్. చాలామంది ఏమనుకున్నారు, ఐటీ అంటే ఓన్లీ వైజాగ్, అమరావతిలో ఏముంది, ఏం వస్తదని చెప్పి అందరూ కంగారు పడిపోయారు. కానీ మీరు బెంగుళూరులో మీకు ఐడియా ఉంటే ఎలక్ట్రానిక్ సిటీలో ఫస్ట్ అసలు ఒరిజినల్ క్యాంపస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ మొత్తం దేర్ ఫస్ట్ క్యాంపసెస్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ ఇన్ ఎలక్ట్రానిక్ సిటీ. ఎలక్ట్రానిక్ సిటీ పేరే బెంగుళూరులో ఉన్నది అట్లాగూ. సిమిలర్ థింగ్ ఈజ్ ఇన్ ఐ బిలీవ్ ఈజ్ కమింగ్ ఓవర్ ఏ ఎకరేజ్ ఆఫ్ 6,000 ఎకర్స్లో ఈ ఎలక్ట్రానిక్ సిటీ ఈజ్ గోయింగ్ టు కమ్. సో అది ఏమవుతుందంటే ఫస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎల్ఎన్టీకి ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. అరౌండ్ 10 ఎకర్స్లో యూ సెటప్ ట్విన్ టవర్స్ అని చెప్పి. మన హైదరాబాద్ ట్విన్ టవర్స్ ఎట్లా ఎల్ఎన్టీ చేశారో అదే సెంటిమెంట్తో అదే దానికంటే ఇంకా పెద్ద టవరు 10 ఎకర్స్లో ట్విన్ టవర్స్ లాగా వచ్చేటట్టుగా ఎల్ఎన్టీ ఈజ్ డిజైనింగ్. దాంతో ఏమవుతుందంటే మీకు ఎంటైర్ ఐటీ వేవ్, ఎలక్ట్రానిక్స్ సిటీ ఐటీ వేవ్ విల్ స్టార్ట్. లాట్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ దేర్. సో ఈ ఒకసారి ఇది బిగిన్ అయితే రిలేటెడ్ హౌసింగ్ మొత్తం అవసరం అవుతుంది. కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మేనేజ్మెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ సిటీలో పనిచేసే ఎంప్లాయీస్ జనరల్గా ఒక సీనియర్ ఫార్మేషన్లో ఉంటారు. వీళ్ళందరి పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ కావాలంటే మీకు చుట్టుపక్కల యూనివర్సిటీలని కావాలి. లక్లీ ఏంటంటే ఎలక్ట్రానిక్ సిటీని ఆనుకునే ఎడ్యుకేషన్ హబ్ అనేది వస్తుంది. మీకు విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఇప్పుడు మీరు ఈ మధ్య న్యూస్ వినే ఉంటారు, ఎక్స్ఎల్ఆర్ఐ ఇవన్నీ సీఎం గారితో పర్సూ చేస్తున్నారు. ఇవన్నీ సీడ్ యాక్సెస్ రోడ్లో రాబోతున్నాయి. ఇవన్నీ టోటల్ మంగళగిరి అండ్ సరౌండింగ్ ఏరియాలో ఈ ఎలక్ట్రానిక్ హబ్ రావటం మూలంగా టోటల్ ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఎకానమీ బూస్ట్ అవడంతో రాజధానిలో విజిబుల్ సైన్స్ బీన్ అయిపోతాయి. జనరల్గా ఏంటి, ఐటీ కంపెనీస్ వస్తేనే గ్రోత్ ఉంటుందనే ఒక సైకలాజికల్ హ్యాంగ్ ఓవర్ చాలామందికి ఉంది. ఆ సైకలాజికల్ బూస్ట్ అనేది ఈ ఎలక్ట్రానిక్ సిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది వస్తుందని నేను అనుకుంటున్నా. బట్ నేమ్స్ ఆఫ్ ది కంపెనీస్ ఏమేమి రాబోతున్నాయి అనేది మ్యాటర్ ఆఫ్ నెక్స్ట్ 6 monthsలో క్లారిటీ వచ్చేస్తుంది. బట్ అట్లీస్ట్ విత్ ఏ బిగ్గెస్ట్ బూస్టర్ ఈజ్ ఎల్ఎన్టీతో బిగిన్ అయ్యి ప్లస్ ద ల్యాండ్ అలాట్మెంట్ అయింది, జోనింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో ద గ్రోత్ ఈజ్ ఆటోమేటిక్.